హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్ ఎడ్యుకేట్. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ లేదు పేదలందరికీ అన్ని కులాలలో మతాలలో పేదలందరికీ ఇండ్లు ఇప్పించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇందిరమ్మ గృహ నిర్మాణం పేరుతోటి చాలామంది పేదలకు ఇండ్లు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలను ఆసరా చేసుకొని కొంతమంది దొంగలు, కొంతమంది డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పేదలైనటువంటి దగ్గరికి వచ్చి మీకు ఇల్లు ఇప్పిస్తాం లేదు డబ్బులు ఇప్పిస్తాం అని చెప్పేసి పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మీరు ఎవరు కూడా ఇట్లా ఇండ్లు ఇప్పిస్తాం అనగానే ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, మోసపోవటం చేయకండి. మీకు ఇల్లు లేకపోతే సంబంధిత ఎంఆర్ఓని ఎండిఓలని అప్రోచ్ కండి, మీరు దరఖాస్తులు పెట్టండి, కలెక్టర్ని కలవండి, రిప్రజెంట్ చేయండి తప్ప ఎవరి పడితే వాళ్ళకి ఇందిరమ్మ పేరుతోటి ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మోసపోద్దని చెప్పేసి మేము నోటీసులు పెడతాం.